క్యారెట్ స్వీట్ తయారు చేస్తున్నానండి. క్యారెట్ తురుము పెట్టుకున్నాను. ఫస్ట్ తేనె, నెయ్యి, కొబ్బరి పాలు, ఇలాచీ పౌడరు, కుంకుమ పువ్వు, జీడిపప్పు. ఈ కుంకుమ పువ్వు ఫస్ట్ కొద్దిగా కొబ్బరి పాలలో నానబెట్టుకోవాలండి. కొబ్బరి పాలు కాకపోతే మనం మామూలు పాలు కూడా వేసుకొని చేసుకోవచ్చండి. పెనం పెట్టాను, వేడయింది. కొద్దిగా గీ వేగించి పెట్టుకోండి. జీడిపప్పు మాడకుండా వేగించండి. వేగినాయండి, ప్లేట్లో తీసుకోవాలి. తురుము పెట్టుకున్న క్యారెట్ వేసేయాలండి. దీన్ని కొద్దిగా దోరగా వేగించుకోవాలి, మాడకుండా వేగించుకోండి. వేగేటప్పుడే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేయండి. బాగా వేగిందండి. ఇప్పుడు చేసి పెట్టుకుని కొబ్బరిపాలు పోయాలి. ఈ కొబ్బరి పాలతో కొద్దిగా ఇలాగ కలుపుతూ ఉండాలి. తేనె వేసేయండి. స్వీటు క్యారెట్లో స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా తగ్గించుకోండి. మూత పెట్టి సిమ్లో ఉడకనివ్వండి. ఈ కొబ్బరి పాలతో ఇంకా బాగా ఉడకాలండి, ఇంకా దగ్గర రానివ్వాలి. క్యారెట్ స్వీట్ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా కుంకుమ పువ్వు కొబ్బరి పాలలో నానబెట్టాను కదండి, అది వేయాలి. జీడిపప్పు అండి, ఎగిచి పెట్టుకున్న జీడిపప్పు. చాలా టేస్ట్గా ఉంటుందండి. చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇది 2-3 రోజులు నిల్వ ఉంటుందండి.